1887 ఆయన మ్యాథమెటిక్స్గా చేసేటప్పుడు బాగా ఫాస్ట్గా అన్నీ చేసేస్తున్నాడు, తొందరగా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ సార్లు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తే 2 నిమిషాల్లో మళ్ళీ చేసి చూపించేవాడు అన్నమాట. 3rd క్లాస్లో ఉన్నప్పుడు, 2nd క్లాస్, 4th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ లెక్కలు చేసేవాడు, 7th ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లెక్కలు చేసేవాడు. అంటే దాని మీద మ్యాథమెటిక్స్ మీద అంత బాగా పట్టుండేది అతని మీద. అయితే అతను ఒక మ్యాజిక్ శ్రీనివాస రామానుజన్ ఒక మ్యాజిక్ స్క్వేర్ని కనిపెట్టాడు. శ్రీనివాస రామానుజన్ కనిపెట్టిన ఈ మ్యాజిక్ స్క్వేర్లో ఏంటంటే ఫస్ట్ 22-12-1887 వేసాడు. వేసేసి దాని తర్వాత నెంబర్లన్నీ కొన్ని నెంబర్లు వేసాడు. ఈ నెంబర్లు వేసేస్తే ఈ నెంబర్ల దగ్గర ఏం జరిగిందంటే వీటన్నిటినీ యాడ్ చేశాడు. 22, 12, 18, 87 యాడ్ చేస్తే నీకు 139 వచ్చింది. సరే ఈ లైన్ యాడ్ చేద్దామని చెప్పేది హారిజాంటల్గా, ఇది 139 ఇలా యాడ్ చేశాడు. 139. సరే అలా వద్దని చెప్పేసి క్రాస్గా యాడ్ చేశాడు, 139 వచ్చింది. ఈ క్రాస్గా యాడ్ చేశాడు, 139 వచ్చింది. సరే ఈ 4 యాడ్ చేశాడు, 139 వచ్చింది. 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 అలా కూడా కాదని చెప్పేసి ఈ 4 తీసుకొని ఈ 4 యాడ్ చేశాడు, ఈ 4 అది 139 వచ్చింది. ఈ 4 తీసుకున్నాడు, దాంట్లో 139 వచ్చింది. ఈ 4 తీసుకున్నాడు, 139 వచ్చింది. ఈ 4 తీసుకున్నా సరే 139 వచ్చింది. ఎలా తీసుకున్నా సరే మళ్ళీ ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబరు ఇలా తీసుకున్నా, ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ తీసుకున్నా, అలా కూడా 139 వచ్చేసింది. అంత మ్యాజిక్ స్క్వేర్ని కనిపెట్టాడు దీన్ని. మీరు తర్వాత ఈ మ్యాజిక్ స్క్వేర్ని మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ మీద ఈ నెంబర్ రాసుకొని మీరు రకరకాలుగా ఎన్ని టైప్స్లో 139 వచ్చిందో నాకు చెప్పాలి. అంటే హారిజాంటల్గా 1 టైం, వర్టికల్గా అంటే నిలువుగా 1 టైం, డయాగ్నల్గా క్రాస్ ఇలా 1, తర్వాత 139, తర్వాత ఈ 4 కార్నర్స్లో 139, వీటి వరకు తీసుకుంటే 139. ఈ 4 తీసుకున్నాడు, కార్నర్లో ఈ 4 తీసుకున్నాడు, 139. ఈ మధ్యలో ఉన్న 4 తీసుకున్నాడు, 139. ఎలా తీసుకున్నా 139 వస్తుంది. మరి ఈ మ్యాజిక్ స్క్వేర్కి ఫస్ట్ నెంబర్ ఏంటో తెలుసా? మీ అందరూ తెలుసు అదేంటో? 22, 12, 1887. 12 అంటే డిసెంబర్, 22 అంటే ఈరోజు 22 డిసెంబర్ 22, 1887 ఆయన బర్త్డే. గ్రేట్ తెలుసా అది? క్లాస్ ఆయన బర్త్ ఏదైతే ఉందో, టైం ఏదైతే ఉందో, బర్త్డే ఏదైతే ఉందో, ఎప్పుడైతే పుట్టాడో ఆ డేట్ని తీసుకొని నెంబర్ తీసుకొని దాని ద్వారా అతను ఒక మ్యాజిక్ స్క్వేర్ని కనిపెట్టాడు. దిస్ ఈజ్ ద శ్రీనివాస రామానుజన్స్ మ్యాజిక్ స్క్వేర్. ఈయన రకరకాలుగా అసలు పెద్ద వాళ్ళు, పెద్ద యూనివర్సిటీలు వీళ్ళు ఈయనకి ఆఫర్లు ఇచ్చారు. వేరే దేశం వాళ్ళు కూడా ఆఫర్స్ ఇచ్చారు. అతను వెళ్దాం అనుకున్నాడు అక్కడికి, మద్రాసు వెళ్ళాడు. తర్వాత వేరే దేశం వాళ్ళు కూడా, ఇంగ్లాండ్ వాళ్ళు అతన్ని పిలిపించి తను అక్కడ ఒక ప్రొఫెసర్గాను అక్కడ జాయిన్ చేసుకున్నారు. తర్వాత అక్కడికి ఆరోగ్యం బాగలేక అతను ఏం చేశాడంటే అక్కడి తిరిగి మన దేశం వచ్చాడు. వచ్చిన తర్వాత 33 ఆ ఏజ్లో అతను ఏమైందంటే పొరపాటున తను జబ్బులు వేసేసి హాస్పిటల్లో పడిపోయి ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రపంచం మొత్తం మీద మ్యాథమెటిక్స్ మేధావి ఎవరైతే ఉన్నాడో హార్డీ అని ఒక అతను ఉన్నాడు అన్నమాట. హార్డీ అని అతను ఏం చేశాడంటే ఇతన్ని చూడటానికి వచ్చాడు. ఎవరిని చూడటానికి వచ్చాడు? శ్రీనివాస రామానుజన్ చూడటానికి వచ్చాడు. శ్రీనివాస రామానుజన్ చూడటానికి వచ్చిన తర్వాత బెడ్ మీద ఉన్నా సరే ప్రపంచ మేధావి నేనే అనుకున్నా, నాకంటే నువ్వు గొప్ప మేధావి, నువ్వు చాలా కనిపెట్టాట. 6601 6601 సిద్ధాంతాలు, ఫార్ములాలు, థీరీస్ కనుగొన్నాడు అతను. ఎవరు? శ్రీనివాస రామానుజన్.